టాక్ ఎలా ఉంటే ఏం కానీ రుద్రమదేవి బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి బాక్స్ ఆఫీస్ బాద్షాల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది లేడీ ఓరియంటెడ్ మూవీ. తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 25 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఈ సినిమా దాదాపుగా 20 కోట్ల షేర్ని, 25 కోట్ల గ్రాస్ని వసూలు చేయడం విశేషంగా ఉంది. ఒక్క నైజాం ఏరియాలోనే రుద్రమదేవి 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ అయితే 10 కోట్లు దాటింది. అయితే ఇక్కడ పన్ను మినహాయింపు ఉండడం వల్ల షేర్ ఎక్కువగా వచ్చింది. లేకుంటే 1.5 కోటి దాకా కోత పడేది. ఆంధ్రాలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి 8 కోట్ల షేర్ వచ్చింది. రాయలసీమలో 3.5 కోట్లు కొల్లగొట్టింది రుద్రమదేవి. ఉత్తరాంధ్రలో ఈ సినిమా 1.83 కోట్లు కలెక్ట్ చేసి అక్కడే బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గరగా వచ్చేయడంలో విశేషం. ఈ ఏరియా హక్కుల్ని 2 కోట్లు కొన్నాడు డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ గ్రాస్ వసూళ్లు 2.6 కోట్లున్నాయి. బాహుబలి కాకుండా తొలి 3 రోజుల్లో ఏ సినిమా కూడా ఈ ఏరియాలో ఇంత వసూలు చేయలేదు. అల్లు అర్జున్ కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉండడం రుద్రమదేవికి కలిసొస్తోంది. మొత్తానికి ఏపీ, తెలంగాణలో కలిపి 19.5 కోట్ల షేర్ వసూలైంది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు కలుపుకుంటే రుద్రమదేవి తెలుగు వెర్షన్ కి 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది 3 రోజుల్లో.